నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటిస్తూ దేశ క్షేమం కోసం ముస్లిం సోదరులు ప్రార్థనలు చేయడం ఆనందకరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండలో ఈద్గా మిట్టా షాదీఖానా వద్ద మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సాటి మానవునికి మేలు చేయాలని ఖురాన్ చెబుతోందన్నారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఎంపీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ నియోజకవర్గ ముస్లిం సోదరులతో కలిసి ఈ కార్యక్రమం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి బైపాస్ సర్జరీ తర్వాత మొట్టమొదటిగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ రంజాన్ మాసంలో మీ అందరితో కలిసి ఇఫ్తార్లో పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తున్న సత్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సత్య గారు చెప్పినట్టు మాగుంట గారు బైపాస్ సర్జరీ తర్వాత తొలి కార్యక్రమం కూడా రంజాన్ మాసంలో ఇఫ్తార్లో పాల్గొనడం చాలా సంతోషం. అదేవిధంగా వచ్చినటువంటి ఇమాములకి, పెద్దలకి, అదేవిధంగా మన సందాని గారు మరియు ఇతర నాయకులకి, మండలంలోని అందరికి, మీడియాకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని తన రెక్కల కష్టంతో ప్రపంచం గర్వించే స్థాయికి తీసుకొచ్చిన ఏకైక శక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎంపీ ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని, సామాజిక న్యాయం, సమన్యాయం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఎంపీ అన్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 43వ వార్షికోత్సవం జరుపుకోవడం నిజంగా గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అప్రతిహతంగా అధికారాన్ని చేపట్టి ప్రతి పేదవారికి సంక్షేమ ఫలాలు అందించడం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎదిగిందన్నారు. పార్టీ బలం, బలగం పార్టీ కార్యకర్తలేనని, పార్టీ కార్యకర్తల అండదండల వల్లే నేడు చిరస్థాయిగా పార్టీ నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, నగర పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, ఐనాభతిన ఘనశ్యాం, రావుల పద్మజ, నాలం నరసమ్మ, రాచగర్ల వెంకట్రావు, బండారు మదన్, వైవి సుబ్బారావు, శ్రీరామమూర్తి, అనంతమ్మ, తాతా ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ ఫౌండర్ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అంటే పార్టీని ప్రారంభం చేసి 43 సంవత్సరాలు దిగ్విజయంగా నడిపించి వారి తరువాత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పార్టీని తన భుజస్కంధాల మీదుగా తీసుకెళ్ళి 43 సంవత్సరాలు ఈ పార్టీని, అంటే ఇది చాలా ఓల్డెస్ట్ పార్టీ, ఇది తెలుగుదేశం పార్టీ అనేది మరలా అధికారానికి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా
మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని మీకోసం భవనంలో ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు డిఆర్ఓ చినబోబులేసు తెలిపారు. కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ ఉగాది వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణంతో పాటు కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కవులు, కళారంగంలో విశేష ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించడం జరుగుతుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పంచాంగ శ్రవణం, ఉగాది వేడుకల్లో పాల్గొనాలని డిఆర్ఓ కోరారు. విశ్వావసు నామ ఉగాది ఫెస్టివల్ 2025 అంటే 30/3/2025న ఫంక్షన్గా నిర్వహించాలి అని ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల మేరకు, మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు జిల్లాలో పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్లో ఆదివారం అనగా 30/3/2025న 10 గంటల నుండి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉగాది మహోత్సవ కార్యక్రమంలో కార్యక్రమాలు ఏమిటి అంటే ప్రముఖ పండితుల చేత పంచాంగ శ్రవణము, తర్వాత ఫెసిలిటేషన్ టు ది ఎమినెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ అదర్ ఫీల్డ్స్, కవి సమ్మేళనము అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవి ఉంటాయి. వీటిని నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా స్థాయి అధికారులను కూడా బాధ్యతలను అప్పజెప్తూ కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆదివారం రోజున దయచేసి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు, తర్వాత ప్రజలు, నాయకులు భక్తి శ్రద్ధలతో పంచాంగ శ్రవణం కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా జిల్లా యంత్రాంగం తరపున కోరుతున్నాను. ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత తొలిసారి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని అధికారులు, ప్రజాప్రతినిధులు, మాగుంట అభిమానులు, టీడీపీ నాయకులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్య యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చిన అధికారులతో ఎంపీ మాగుంట ఆత్మీయంగా మాట్లాడి ఆయా శాఖల్లోని ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు వారి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలను పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత, రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ నూకత్సాని బాలాజీ, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, సివిఎన్ పాలకవర్గ సభ్యులు, పలువురు కార్పొరేటర్లు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వరరావు, అగ్రికల్చర్ జేడి శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఏడి చంద్రశేఖర్ రెడ్డి, డిఆర్డీఏ పీడి నారాయణ, జీవి నారాయణ రెడ్డి, భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టంగా సాంబశివరావుతో పాటు తాత ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, అయినబత్తిన ఘనశ్యం తదితరులు పాల్గొన్నారు. చూడండి చూడండి ఓకే సార్. రామకృష్ణ
यो वैदां ब्रह्मणो वेदामृतेनामृतां ग्रहसिद्धिरस्तु शरीर आयुरारोग्याभिवृद्धिरस्तु सकल कार्य अनुग्रह सिद्धिरस्तु राजद्वारे राजमुखे सर्वदा ఓకే క్షేత్రస్థాయిలో కష్టపడ్డ కార్యకర్తలకు నేడు కూటమి ప్రభుత్వం గుర్తించి నామినేటెడ్ పదవులను ప్రకటించడం ఆనందంగా ఉందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్ పోస్టులను అందజేశారని, మున్ముందు మరిన్ని పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. అనేక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని, వాటన్నింటినీ క్రమ పద్ధతిలో ప్రాధాన్యతాపరంగా గుర్తించి పదవులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎంతో కష్టపడితేనే ఒక పార్టీ ఎక్కువ కాలం కూడా రాజకీయాల్లో ఉండగలుగుతుంది. అంటే ప్రతి సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు గారికైనా లోకేష్ బాబుకైనా ఇప్పుడు అర్థమయ్యి కార్యకర్తని నిజంగా ఉన్న కార్యకర్తని గుర్తింపు కూడా తీసుకొచ్చేదానికి వారు చేస్తున్న ఆలోచనలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచి ఒక నాయకులుగాను కార్యకర్తలుగా ఉన్న వారందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. శ్రమ పడితేనే పార్టీలో గుర్తింపు ఉంటుంది అనేది వారు ఒకటే పదే చెప్తుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ బాబు గారైనా సీనియర్ కార్యకర్తలందరికీ కూడా ఒక మంచి గుర్తింపు కూడా ఉంటుంది. కొంత ఆలస్యం కావచ్చు అయినా కూడా, ఎందుకేమిటంటే వారి ఆలోచన ఈ పార్టీని ఇంకా కూడా 100 సంవత్సరాలుగా ఏంటంటే ఈ రాజకీయంగా కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఫౌండర్స్ అంటే నిజమైన నాయకులు కార్యకర్తలు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా సాయం చేస్తేనే పార్టీ పెద్దలందరూ ఈ పార్టీని కింద అంటే గ్రాస్ రూట్ నుంచి ఏ విధంగా కూడా దీనిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారనేది ఆలోచిస్తారనేది మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఐడియా. కాబట్టి కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్లే దాని కొరకు ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా గుర్తుపెట్టుకొని ఈ పార్టీని మనం అందరం కూడా ఏ విధంగా కూడా మనం ముందుకు తీసుకెళ్లేదానికి ఇంకా ఎక్కువగా కూడా అభివృద్ధిలోకి తీసుకుని వచ్చేదని ఆలోచన చేయమని మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను కూడా కోరుతూ సెలవు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని డి ఛానల్లో వేద పురోహితులు దక్షిణామూర్తి పంచాంగ శ్రవణం ప్రసారమవుతుంది. ఉదయం 9 గంటల నుండి డి న్యూస్ ఛానల్, మధ్యాహ్నం 1 గంటకు డి కేబుల్, రాత్రి 8 గంటలకు డి ఛానళ్లలో ప్రసారం చేయడం జరుగుతుంది. శ్రీ సాయి కేబుల్ అండ్ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రేక్షకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ సంవత్సరంలో మీ రాశి ఫలాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామ జయం. విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణం. విశ్వావసునామ సంవత్సరం అంటే ఈ సంవత్సరము ఆనందదాయకమైన సంవత్సరం, పార్వతీ పరమేశ్వర స్వరూపమైన సంవత్సరం ఇది. అందరూ సమస్త ప్రజలు ఎటువంటి వృత్తిలో ఉన్నవారైనా, ఉద్యోగంలో ఉన్నవారైనా, వ్యాపారంలో ఉన్నవారైనా అందరూ కూడా మంచి విశ్వాసంతో పనిచేస్తారు. ఈ సంవత్సరం ఆనందదాయకంగా పనిచేస్తారు. ఈ పని మనది అనే మంచి భావన చేత ప్రతి పని, ప్రతి వృత్తి ఎందు కూడా
ఆనందంగా ఉంటుంది. గవర్నమెంట్కి అందరూ కూడా అనుకూలంగా ఈ సంవత్సరము పనిచేస్తారు. అనుకూలంగా అంటే వాళ్ళు చెప్పినట్టు చేయటం కాదు, శాస్త్రబద్ధంగా శాస్త్రంలో ఏ వృత్తిలో ఏ విధంగా ఉందో ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళు, ఆ ఉద్యోగానికి సంబంధించిన వాళ్ళు, విద్యకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా తనకి చేయాల్సిన పని తప్పనిసరిగా ఈ పని మనము చేయాలి, ఈ పని నాదే అనే దృఢమైన సంకల్పం చేత సమస్త ప్రజలు కూడా ఈ ఒక్క విశ్వావసునామ సంవత్సరంలో అలా నడుచుకుంటారని వేదశాస్త్రం గణిత శాస్త్రము చెబుతూ ఉంది. విశ్వావసునామ సంవత్సరం అంటేనే పార్వతీ పరమేశ్వరు సంబంధించింది. ఆపాతాళ నభస్థలాంధమన బ్రహ్మాండమా విస్ఫురతు అనింది వేదం. ఆపాతాల నుంచి బ్రహ్మాండమా విస్ఫురం దాకా పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. సమస్త రోగాలు, సమస్త భయాలు, అనారోగ్యాలు, ఎటువంటి దుష్ట శక్తులున్నా పారదోరడం ఇటువంటివన్నీ కూడా సంభవిస్తాయి ఈ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరము రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి. మనకి ఈ నూతన సంవత్సరము ఆదివారం నాడు వచ్చింది. ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది కాబట్టి రవి మహారాజు మనకి సూర్య భగవానుడు, తేజోవంతుడు, తేజోకారకుడు. ఆయన ఎప్పుడూ తేజస్సుగా వెలిగే భగవంతుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆయనదే ఈ విశేషమైన సంవత్సరం. ఆయనకి రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి ఇన్ని పదవులు ఆయన దగ్గరే ఉన్నాయి. మంత్రి చంద్రుడు ఈ సంవత్సరం మనకి చల్లగా ఆనందంగా గడుపుతూ ఉంటాడు మానవ లోకం అంతా కూడా. ఆయన మన ఆంధ్ర రాష్ట్రం మనకి ప్రధానమైన రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రానికి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, మొత్తం యోచించగా 59 రూపాయలు ఆదాయం వస్తే 53 రూపాయలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. అంటే అదనంగా ఇంకా కొంచెం ఒక 6 రూపాయలు గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ అయి ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు 6 రూపాయలు తీసి ప్రజలకి కష్టం లేకుండా రక్షకులుగా కాపాడుతూ ఉంటారు మన అందరినీ కూడా, ప్రభుత్వం వారందరూ కూడా. కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఈ డి ఛానల్ వారి తరఫున అందరికీ శుభాకాంక్షలు చెబుతూ, ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో కుటుంబ జీవన స్థితి మెరుగుపరుచుకోవాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఎంపీ మాగుంట కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అందజేశారు. నియోజకవర్గంలోని 34 మంది లబ్ధిదారులకు 41 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బెల్లం సత్యనారాయణ, తాత ప్రసాద్, ఐనాబతిన ఘనశ్యాం, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2023-25 సంవత్సరం వరకు మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై పేద ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో చేపడుతున్న ఉపాధి హామీ పనులను అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా నిర్వహించాలని డ్వామా పీడీ ఏవి విజయలక్ష్మి అన్నారు. మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల వారీగా జరిగిన ఉపాధి హామీ పనులు, గుర్తించిన లోటుపాట్లపై సిబ్బందిని వివరణ కోరారు. కార్యక్రమంలో ఏపీడీ కోటయ్య నాయక్, సామాజిక తనిఖీ ఎస్ఆర్పి చిరంజీవి, ఉపాధి హామీ పథకం జిల్లా విజిలెన్స్ అధికారి శోభన్ బాబు, ఎంపీడీఓ సింగయ్య, ఏపీఓ గాయత్రి లక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం ఐడెంటిఫికేషన్ చేసి ప్రతి మండలంలోనూ అవసరం ఉన్న దగ్గర కమ్యూనిటీ ఏరియాల్లో కమ్యూనిటీ క్యాటిల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఈ మండలాన్ని అధికారులైనటువంటి మండల ప్రోగ్రామ్ ఆఫీసర్ అయినటువంటి ఎంపీడీఓ గారు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వారి ఆధ్వర్యంలో ఆ మూగజీగా వాళ్ళకి అన్నింటికీ కూడా త్రాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తూ ఏర్పాటు చేసే స్కీమ్లో కూడా ఈ ఉపాధి హామీ భాగస్వామ్యం అయింది. ఈ యొక్క నిధులతోటి
మనం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కూడా శ్రీకారం చుట్టుకుంటున్నాము. గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీకి ఉండి ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మరిన్ని మెరుగైన పనుల్ని ఇక్కడ ఎంపిక చేసి ప్లాంటేషన్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా కాలువలు ఏమైనా ఉన్నట్లయితే ఇప్పటి వరకు చూడని పెద్ద పెద్ద కార్లతో ప్రముఖుల రాకతో గ్రామాల్లో సందడి నెలకొంది. రయ్యమంటూ అధికార యంత్రాంగం సైతం పరుగులు పెడుతోంది. ఊళ్లకు మంచి రోజులొచ్చాయని కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండల వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మండల పరిధిలోని దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ఏప్రిల్ 2వ తేదీన భూమి పూజ చేయనున్నారు. ప్లాంట్ నిర్మాణంతో ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. రాష్ట్రంలో తొలిసారిగా పశ్చిమ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కీలక ప్రాజెక్టును మంజూరు చేసింది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఆధ్వర్యంలో వెంగళాయపల్లి పంచాయతీ పరిధిలోని దివాకరపల్లి సమీపంలో కంప్రెస్డ్ ఇంటిగ్రేటెడ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. అందుకోసం దాదాపు 2000 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటికే 1200 ఎకరాలను అధికారులు గుర్తించి సిద్ధం చేస్తున్నారు. అందులో దాదాపు 130 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఆయా భూమిలో 6 ప్లాంట్ల ఏర్పాటు కోసం పనులు వేగంగా చేపట్టారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో అత్యంత వెనుకబాటుకు గురైన కనిగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా తొలిసారి అతిపెద్ద సంస్థ రిలయన్స్ సంస్థ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడం విశేషం. ఇది శుభ పరిణామంగా అటు రాజకీయ విశ్లేషకులు ఇటు కనిగిరి ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటులో ఎమ్మెల్యే చొరవ, కృషితో పాటు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహకారం ఎంతో ఉంది. ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా కనిగిరిలో పర్యటించిన మంత్రి లోకేష్ నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజలు వలస జీవితాలతో మగ్గుతున్నట్లు గుర్తించారు. సరైన వర్షాలు, భూగర్భ జలాలు లేక వ్యవసాయం పూర్తిగా కుంటుపడిపోయిందని, ప్రజలకు వలసబాటి శరణ్యంగా మారిందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి లోకేష్ కు విన్నవించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే భూములన్నీ సస్యశ్యామలం అవుతాయని, పరిశ్రమలు ఏర్పాటైతే ఉపాధి లభించి ప్రజల వలసలు ఆగుతాయని లోకేష్ గుర్తించారు. వెలిగొండ పూర్తయ్యేలోపు పరిశ్రమల స్థాపన కూడా జరిగితే ప్రజలకు మేలు చేకూరుతుందని భావించిన లోకేష్ రాష్ట్రంలోని కనిగిరి ప్రాంతంలోనే బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లోకేష్ బాబు గారి సహకారం వల్ల ఈ ప్రాంతంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ రిలయన్స్ వారు ఇక్కడ స్థాపించబోవటం అనేది కనిగిరి ప్రాంతానికి ఇది ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ భూములు దేనికి పనికిరాని భూములు ఈరోజు మీరు చూసుంటారు. ఇప్పుడు ఈ బాగా చేసిన ప్రాంతం తప్పించి మిగతా ఏరియా కూడా ఈ విధంగా ఉంది. గత కొన్ని వందల సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకుని పరిస్తున్నా కూడా ఈరోజు వారు వచ్చి దాన్ని చేసి ఇక్కడ భవిష్యత్తులో గడ్డిని పెంచి జీరో పొల్యూషన్ కంపెనీ పెట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలు చేయాలనే ఒక ఆలోచన. దాంట్లో భాగంగా దీంట్లో వచ్చే వ్యర్థ పదార్థాలతో కూడా ఆర్గానిక్ ఎరువు ద్వారా, సేంద్రీయ ఎరువు ద్వారా పంటలు కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలోకి ఇది రావడం అనే దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ముఖ్యంగా మరి అనంత్ అంబానీ గారు నేను వస్తాను ఈ ప్రాజెక్టుకి, ఈ వెనకబడ్డ ప్రాంతానికి అని చెప్పారని చెప్పేసి రిలయన్స్ ప్రతినిధులు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వారు ఈ వెనకబడ్డ ప్రాంతం చూస్తే ఈ ప్రాంతంలో జరుగుతున్న నష్టాలు చూసి వారు ఎంతో కొంత చెల్లిస్తారనే ఒక ఆశతో ఉన్నామని తెలియజేస్తూ, రేపు ఏప్రిల్ 2వ తారీఖున లోకేష్ బాబు గారు మరి అదేవిధంగా అనంత్ అంబానీ గారు ఇక్కడ రావడం జరుగుతుంది. దానికోసం 2 హెలిప్యాడ్లు ఇక్కడ రెడీ చేస్తున్నాం. మరి అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ వారు, అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి కానీ, పంచాయతీరాజ్ వారు, ఆర్డబ్ల్యూఎస్ వారు అందరూ వచ్చి ఎవరు చేతనైన విధంగా వాళ్ళందరూ పాల్పంచుకొని ఈ ప్రోగ్రాం 2వ తారీఖు విజయవంతం చేసి మన ప్రాంతంలో ఉన్న సమస్యలు కూడా మన యువనాయకుడు పాదయాత్రలో చూసినప్పుడు ఈ ప్రాంతాన్ని చూసినారు కాబట్టి చెల్లించి ఎంతో మంది ఎన్నో నియోజకవర్గ నాయకులు మాకు కావాలని అడిగితే కాదు, నేను పాదయాత్ర ఇప్పుడు చూసినప్పుడు ఈ వెనకబడ్డ ప్రాంతం ఒక చిల్ల చెట్లకే పరిమితమైన ఊరు, ఈ ఎడారిలాగా ఉన్న ఈ ప్రదేశాన్ని చేయాలని వారు మంచి ఆలోచనతో చేయడాన్ని
కనిగిరి ప్రాంతంలో దశాబ్ద కాలంగా అభివృద్ధి కుంటుపడిందనే చెప్పాలి. ఆ కొద్దిపాటి అభివృద్ధి కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అప్పట్లో నిమ్స్ ఏర్పాటు కాబోతోందని ప్రజలు బాగా నమ్మారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అది ఆలస్యం కావడంతో అందరూ మదనపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పారిశ్రామిక సంస్థలు కనిగిరి ప్రాంతాల్లో ఏర్పాటుకు అడుగులు వేశాయి. అందులో భాగంగా బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు చకచక పనులు జరుగుతున్నాయి. ఎంతో మందికి ఉపాధితో పాటు రైతుల భూములు వినియోగంలోకి వచ్చి ఆదాయం తెచ్చిపెట్టే మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుతం బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుతో శరవేగంగా పనులు జరుగుతుండటంతో ప్రముఖులు వచ్చిపోతుంటే ప్రజల్లో ఆనందంతో పాటు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. రిలయన్స్ లాంటి పెద్ద పారిశ్రామిక సంస్థ కనిగిరి ప్రాంతాల్లో ప్లాంట్ ఏర్పాటుతో పాటు ఏప్రిల్ 2వ తేదీన జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీతో పాటు మంత్రి లోకేష్తో వస్తున్నారు. దీంతో ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు జిల్లా యంత్రాంగం పాల్గొని ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. కార్యక్రమం నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. శంకుస్థాపన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు హసన్ ఫాతిమా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ జాన్ దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. తాను ఆర్జించిన సంపాదనలో కొంత దానం చేయాలని ఖురాన్ బోధిస్తున్న సందర్భంలో ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంఘ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ భారతదేశం అన్ని మతాలకు నిలయమని, అందుకనే ప్రపంచ దేశాల్లో సమైక్య భారతదేశంగా ప్రశంసించబడుతుందన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పాటించే ఉపవాసం, జకాత్, పిత్ర ప్రాధాన్యత సంతరించుకుంటాయని, అత్యంత నియమ నిష్ఠతో రంజాన్ ఉపవాస దీక్ష చేస్తారన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో షేక్ అజీజ్, సంస్థ కార్యదర్శి హుమయూన్ బాషా తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ప్రధానంగా ఏమిటంటే ముస్లిముల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా చక్కగా ఈ నెల రోజుల పాటు అల్లాకి దగ్గరగా ఉపవాస దీక్షతో ఉంటూ వారు కూడా ఆనందంతో ఉండాలనే ఉద్దేశంతో ఖురాన్లోనే పేద ప్రజలకి కొంత వారికి ఆర్థిక సహకారాన్ని కానీ లేనటువంటి వాళ్ళకి సహకారాన్ని అందించమని చెప్పినటువంటి సందర్భంలో మనకి హసన్ ఫాతిమా సంస్థ వారి ఆధ్వర్యంలో మన ముస్లిం రచయితల సంఘం అధ్యక్షుడు మహబూబ్ జాన్ గారి సారథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా కొంతమంది పేద ముస్లిం మహిళల్ని ఆహ్వానించి వారికి దుప్పట్లు అలానే చీరలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలానే ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా లేనటువంటి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాంట్లో కొంత భాగాన్ని సహకారం అందించినట్లయితే ఈ సమాజంలో అందరూ కూడా ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అన్నటువంటి తారతమ్యం లేకుండా అందరూ సుఖ సంతోషాలతోటి ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇదే మనకి రంజాన్ ఇచ్చేటటువంటి సందేశం. ఈ పండుగ అతి పవిత్రమైంది. ఈ పవిత్ర మాసంలో అందరూ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ యొక్క సంసారాల్లో సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈ పవిత్ర మాసం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే జకాతు, పిత్ర అనే రెండు పదాలు ఉన్నాయి, రెండు ఇవి ఉన్నాయి. కొంతమంది తమ యొక్క సంపద మీద జకాత్ ఇస్తారు, కొంతమంది ప్రతివాడి మీద ప్రతి మనిషి మీద 90 రూపాయలు పిత్ర ఇస్తూ ఉంటారు. ఇవి ఎందుకు ఇస్తారంటే ఇవి ఇచ్చినందువలన పేద ప్రజలు కూడా పేదలకు కూడా వాళ్ళు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవడానికి వీలుగా ఈ పండుగని ఏర్పాటు చేశారు పెద్దలు. అందువలన ఈ పండుగ సందర్భంగా కొంతమందికి ప్రతి సంవత్సరం నేను చాలామందికి అంటే కొంతమందికి పేదలకి సహాయం చేస్తున్నాను. ఈ సందర్భంగా యాజీసు, పొన్నూరు శ్రీనివాసరావు, మా ఫ్రెండ్స్ సుబ్బారావు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా అంటే ప్రతి సంవత్సరం ఇస్తున్నాను కాబట్టి ఈ సంవత్సరం కూడా కొంతమందికి ఇచ్చాను. ప్రతి సంవత్సరం ఇద్దామని నేను ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక సంవత్సరం ఏం జరిగిందంటే కొంతమంది మహిళలకి ఇదే విధంగా చీరలు పంచారు. చీరలు పంచితే మా ఏరియా మొత్తం బాగా లేబరు, బాగా వాళ్ళు
ఒక ఆమె వచ్చి, అయ్యా ఇదిగో నువ్వు పెట్టిన చీర, నేను పెట్టింది అనుకుంటున్నారు కానీ ఇచ్చింది మహబూబ్జాన్ మాస్టర్ గారు, నువ్వు పెట్టిన చీర నా పిల్లలు కూడా నాకు ఇవ్వలేదు, నువ్వు నుండి 100 ఏళ్ళు ఉండాలి, ఇదిగో ఈ చీర దొరుకున్నా అని చెప్పి వచ్చి సంతోషం వ్యక్తపరిచింది. ఆ పుణ్యం మహబూబ్జాన్ మాస్టర్ గారికి, పుణ్యాత్పురాలు మా పిన్ను గారికి అందరికీ చెందాలని, ఇదే విధంగా ఆయన జీవితాంతం నుండి 100 ఏళ్ళు ఇదే విధంగా పంచుతూ ఉండాలని సదా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు. కొరసపాడు మండలం మేదరమిట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ శక్తి యాప్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఆపద సమయంలో శక్తి యాప్ రక్షణగా నిలుస్తుందన్నారు. ముఖ్యంగా మహిళలు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా శక్తి యాప్ ప్రాముఖ్యత గురించి ఎస్ఐ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా శక్తి యాప్ అని చెప్పి మహిళల పిల్లలు మరియు వృద్ధుల యొక్క సంరక్షణ కోసం ఏదైనా ఎమర్జెన్సీ టైంలో వాళ్ళు పోలీసులు కాంటాక్ట్ చేయడానికి శక్తి యాప్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యాప్ని మీరు ప్లేస్టోర్లో శక్తి యాప్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరూ మహిళలు, విద్యార్థులు అందరూ కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీ మొబైల్స్లో, స్మార్ట్ ఫోన్స్లో. దాంట్లో మీకు SOS బటన్ అనేది ఒకటి ఉంటుందండి. మీకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలన్నప్పుడు మీరు అత్యవసర పరిస్థితులు కాల్ చేయని పరిస్థితుల్లో SOS బటన్ ప్రెస్ చేయొచ్చు. అలాగే మొబైల్ని 4 సార్లు షేక్ చేసినా కానీ అది మనకి SOS అలర్ట్ డైరెక్ట్గా వస్తుందండి. అలాగే మీ యొక్క లొకేషన్ కూడా మాకు చేరిద్ది. అప్పుడు మీరు ఏదైనా సమస్యలు ఉన్నాయని చెప్పి మేము మీకు మీ దగ్గరికి రావడం, మీరు ఏదైనా సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. అలాగే దీంట్లో మీకు ఇంకా చాలా సేవలు అందిస్తారు. మీ యొక్క కేసు యొక్క స్టేటస్ కానివ్వండి, ఏమైనా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ యొక్క వివరాలు, ఇలాంటి అన్నీ కూడా చాలా సేవలు అందించడం జరిగింది. అందరూ కూడా శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకొని పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 30/3/2025 ఆదివారం సహరీ ఉదయం 4:26 ఇఫ్తార్ సాయంత్రం 6:27. డి న్యూస్లో నేటి మాట. విలాసాలను పక్కన పెట్టి అవసరాలపై మాత్రమే దృష్టి పెట్టు. ఆర్థిక పరిస్థితి దానికదే గాడిన పడుతోంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.